నమః అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి కోటి సోమవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. అలానే ఇక్కడ పిండి దీపాలు అయితే పెట్టుకొని అభిషేకం అయితే పంచామృతాలతో అయితే స్వామివారికి అభిషేకం అనేది చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామికి అలానే శివుడికి కూడా ఇద్దరికి. ఇక్కడ నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది స్టార్ట్ చేసే ముందల ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకోండి. అలానే లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంచెం మందికి అనేది రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి, నా వీడియో వల్ల అంటే కొంతమంది అన్న యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా పూజని అయితే స్టార్ట్ చేస్తానండి. చూడండి నేను ఎలా స్టార్ట్ చేసాను ఏంటి అనేది అయితే. ఇక్కడ నేను శివపార్వతులు అలానే వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టుకొని పువ్వులతోటైతే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. అలానే ఇక్కడ కలశం కూడా పువ్వులతోటైతే ఈ విధంగా అలంకరించుకున్నాను. అటు ఇటు పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ నెమలతోటి. అలానే ఒక పీఠం వేసుకొని తమలపాకు పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలు అయితే వేసుకున్నానండి. తర్వాత వెంకటేశ్వర స్వామి దీపం అయితే నా దగ్గర ఉంది. ఇక్కడ దీపాన్ని కూడా అయితే పెట్టుకున్నాను. తర్వాత కూడా సేమ్ ఆ పక్క కూడా ఒక పీఠం వేసుకొని తమలపాకు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలన్నీ వేసుకొని శివలింగాన్ని దీపం ఉంది, ప్రదోషకాల దీపము. నేను ఇక్కడ దీపాన్ని కూడా అయితే చూడండి ఈ విధంగా అయితే దీపాన్ని కూడా పెట్టుకున్నాను. గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను 2 ప్రమిదలకు. తర్వాత 3 ఒత్తులు ఒక ఒత్తి కింద అయితే చేసుకొని ఒక 2 ప్రమిదలలో అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర ఆవు నెయ్యి ఉన్న ఆవు నెయ్యి అయితే వేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే నా దగ్గర ఉన్న నూనెతోటైతే ఈ విధంగా అయితే వేసుకున్నానండి. మనం డైరెక్ట్గా అంటే అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతి కానీ ఇలా అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. నేను ఇక్కడైతే అగరబత్తులతో అయితే వెలిగించుకొని ఈ విధంగా అయితే చూపించాను స్వామివారికి. చూడండి ఈ విధంగా చూపించిన తర్వాత ధూపంలాగా చూపించుకొని ఇక్కడ పంచామృతాలతో అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను. చూడండి ఒక ప్లేట్ తీసుకొని అందులో శివలింగాన్ని వెంకటేశ్వర స్వామిని అయితే ఇద్దరిని పెట్టుకున్నానండి. ఇక్కడ పంచామృతాలు అయితే ఈ విధంగా అయితే నేను అభిషేకానికి అనేది తీసుకొని ఈ విధంగా అయితే అభిషేకం చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ వాటర్ తోటైతే నేను ఇక్కడ అభిషేకం అనేది చేసుకున్నానండి. తర్వాత పాలతోటి కూడా నేను ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఈ విధంగా అయితే వాటర్ తోటి అయితే అభిషేకం అనేది చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పాలాభిషేకం అయితే ఇలా చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ శివలింగం మీద కూడా అయితే ఇలా పాలను అయితే పోసుకొని ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకున్నాను. చూడండి ఇక్కడ పంచదారతో కూడా ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేస్తున్నాను. చూడండి ఇక్కడ సేమ్ ఇలానే అయితే అభిషేకం అయితే పంచదారతో కూడా చేసుకున్నాను. తర్వాత పెరుగుతోటి కూడా ఇలానే అభిషేకం అయితే చేసుకుంటున్నాను. చూడండి సేమ్ అలానే ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా అయితే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను. మళ్ళీ ఆవు నెయ్యితోటి అయితే ఇక్కడ అభిషేకం అనేది చేస్తున్నాను. చూడండి ఆవు నెయ్యి కూడా అయితే తీసుకున్నాను. చూడండి ఆవు నెయ్యి తీసుకున్న తర్వాత ఇక్కడ తేనె కూడా అయితే నేను ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేస్తున్నాను. చూడండి తేనెతోటి కూడా చూడండి శివలింగం మీద అలానే వెంకటేశ్వర స్వామి మీద తేనెతోటి కూడా ఈ విధంగా అయితే అభిషేకం అనేది ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇంకా తర్వాత క్లీన్ చేసుకొని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగానైతే ప్లేట్ అయితే స్వామివారి ముందర అయితే పెట్టుకున్నానండి. తర్వాత శివపార్వతుల విగ్రహం ఉంటే నా దగ్గర ఈ విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను. అలానే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకొని అలానే ఇక్కడ గణపతిని అయితే పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగానైతే గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని శివలింగాన్ని కూడా అయితే పెట్టుకున్నాను పూజలో. అలానే నంది కూడా పెట్టుకున్నా పూజలో. అలానే గౌరమ్మను కూడా అయితే చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. పసుపుతోటి గౌరమ్మను పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే అలంకరించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి గులాబీ పువ్వులు చామంతి పువ్వులతోటి అయితే ఈ విధంగా అయితే అన్ని పువ్వులతోటి అయితే చుట్టూరు ఇలా పెట్టుకుంటూ అలంకరించుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను పువ్వులతోటి అయితే స్వామివార్లకు. ఇక్కడ స్వామివారి దగ్గర కూడా అయితే నేను ఈ విధంగా అయితే పూలు అయితే పెట్టుకున్నాను. చూడండి పూలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఈరోజు
ఫస్ట్ మనం ఏ పూజ చేసినా గణపతికి అయితే పూజ చేస్తాము. అలానే నేను ఇక్కడ గణపతికి అయితే పూజ చేస్తున్నాను. ఒకవేళ మనకు మంత్రాలు ఏమి రాకపోతే ఓం గణపతి నమః అని 9 సార్లు అనుకోవచ్చండి. 9 సార్లు కానీ 11 సార్లు అనుకుంటూ ఆయనకైతే అక్షింతలు అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ మారేడు దళాలతోటి నేను స్వామివారికి అయితే శివుడికి ఇలా అష్టోత్తర నామాలు చదువుకుంటూ ఇక్కడ చేస్తున్నానండి. అలానే వెంకటేశ్వర స్వామికి కూడా గోవిందనామాలు చదువుకుంటూ తులసి ఆకులతోటి అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగానైతే ఇద్దరికి పెట్టుకుంటూ చదువుకుంటున్నాను ఇద్దరి చూడండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి. ఈ విధంగా మారేడు దళాలతో అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ కార్తీక మాసం అంతా ప్రత్యేకంగా అండి. ఉదయం సాయంకాలము ఇంట్లో అయితే దీపాలు నిత్యం అయితే వెలుగుతూ ఉంటాయి. ఈ మాసం అంతా ఉసిరి దీపాలు పిండి దీపాలతో అయితే పూజలు అయితే చేసుకుంటాము. దీపాలు వెలిగించుకుంటాం. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను చూడండి. ఇక్కడ తులసి దళాలు అలానే విలువపత్రంతో అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత అక్షింతలతో అయితే మళ్ళీ చదువుకుంటున్నాను. కొంచెం గౌరమ్మ దగ్గర అక్షింతలు వేసుకుంటూ చూడండి. ఇక్కడ గౌరమ్మ దగ్గర అక్షింతలు వేసుకుంటూ ఈ విధంగానైతే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఈ బూదితోటి కూడా శివలింగం మీద అయితే ఇలా వేసుకుంటూ స్వామి వారికి చేసుకుంటున్నాను. కార్తీక పురాణం ఉంటుంది కదా, ఆ పురాణం చదువుకుంటూ ఈ విధంగా అయితే చదువుకుంటూ వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగానైతే ఈ బూది వేసుకుంటూ ఉంటాను. ఈ బూదిని మళ్ళీ మనం తీసుకొని పక్కకు ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో అంటే చిన్న గిన్నె ఉంటుంది కదా, చిన్న గిన్నెలో పెట్టుకొని రోజు బొట్టు కింద అయితే పెట్టుకోవచ్చు అండి. చాలా మంచిది. మనము శివునికి అష్టోత్తర నామాలు చదువుకుంటూ వేసాం కదా, రోజు మనము బొట్టు అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగానైతే నేను చదువుకుంటూ ఈ విధంగానైతే వేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగానైతే నేను వేసుకున్నానండి. ఇక్కడ నేను ఈరోజు అయితే పిండి దీపాలు కూడా అనేది ప్రత్యేకంగా అయితే పెట్టుకుంటున్నానండి. పిండి దీపాలు కూడా కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే అవన్నీ చదువుకున్నాక టైం పడుతుంది. ఇక్కడ పిండి దీపాలు పెట్టుకోవడానికి చిన్న చిన్న బౌల్స్ అయితే నేను ఈ విధంగా అయితే తీసుకొని ఆ బౌల్స్ కూడా నేను వెంకటేశ్వర స్వామి నామాలు అయితే తీసుకున్నాను. ఈరోజు కోటి సోమవారం అయినా మనకు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అనేది ఇక్కడ నామాలు తీసి ఇలా కుంకుమ బొట్లను అయితే పెట్టుకొని ఇలా అందంగా అయితే అలంకరించుకున్నానండి చూడండి. ఈ విధంగా అయితే నేను ఒక 5 దీపాలు అనేది పెట్టుకున్నానండి. ఇలా గుండొత్తులు తీసుకొని ఇలా అయితే ఒత్తులన్నీ పిండి దీపాలలో అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూడండి. ఈ విధంగా అయితే పిండి దీపాలలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ అగరబత్తితో అయితే ఈ విధంగా అయితే నేను అన్నీ అయితే వెలిగించుకుంటూ వస్తున్నాను చూడండి. ఈరోజు అయితే నేను నైవేద్యం కింద వచ్చేసి శనగలు అయితే నైవేద్యం కింద శనగలు ఉడకబెట్టి నేను పోపు పెట్టి ఈ విధంగా అయితే ప్రసాదం కింద శనగలు అయితే పెట్టానండి. ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టుకొని పండ్లను అయితే నైవేద్యం కింద తాంబూలం కింద పండ్లను కూడా అయితే పెట్టుకున్నానండి. ఇలా అగరబత్తులను ఈ విధంగా అయితే చూపించి స్వామివారికి ఇక్కడ పండ్లు కొబ్బరికాయ అలానే నైవేద్యం అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఇక్కడ హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చి ఇక్కడ స్వామివారికి అయితే ఈ విధంగా అయితే ఇచ్చాను చూడండి. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత పూజ అంతా అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత ధూపం కూడా వేసుకున్నాను స్వామివారికి. ధూపం కూడా వేసుకొని పూజ అంతా ఈ విధంగా అయితే అయిందండి. నా మనసులో కోరుకొని దండం పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా కొంతమందికి అనేది రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ అంతవరకు ధన్యవాదాలు.